మరియు నమస్కారాలు. మొన్న ఏదైతే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మరి 3వ తారీఖు నాడు తీర్పులు ఇచ్చారో ఆ తీర్పును పూర్తిగా శిరసా వహిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మరి నాయకులు ప్రభుత్వాలు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఇలా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో నేను దాన్ని పూర్తిగా శిరసా వహిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. మరి ఈరోజు 2 రోజులు మా నాయకులు మా కార్యకర్తలందరూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయి బాధతో ఉండడం వల్ల ఈరోజు ప్రెస్ ముందరికి రావడం జరిగింది. మరి ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తీర్పును ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇలా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అందరం కూడా కలిసి తీసుకొచ్చుకున్న తెలంగాణ మరి నిజంగా ఇలా ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో ఈ 9.5-10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకున్నాం ప్రజలందరి సహకారం. ఇలా మీరు ఎక్కడ చూసినా ఇటు 75% మరి ఇలా భారతదేశమే వ్యవసాయ ప్రధానమైన దేశం. రాష్ట్రం కూడా వ్యవసాయ పరంగానే ప్రధానంగా జీవిస్తున్నాం. అటువంటి వ్యక్తుల్ని ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఈ ఆత్మహత్యలను ఆపాలని, ఈ అన్నం పెట్టే రైతును కాపాడాలని ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 41,000 మంది ఆదిలాబాద్ నియోజకవర్గ రైతులకు రైతు బంధించే కార్యక్రమం, ఇలా 33,330 మందికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఈ రకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి అదే రకంగా రైతు బీమా, మరి ఈరోజు అమ్మ ఒడి కార్యక్రమం అసలు భారతదేశం అంతా పరేషాన్ అయింది. నిజంగా ఒక 2,016 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చా, 4,016 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చా, ఒక ఆడబిడ్డకు 1,116 రూపాయల పెళ్లికి ఇవ్వచ్చా అనేది భారతదేశం అంతా కూడా మన వైపు దిక్చూసిగా తెలంగాణ నంబర్ 1 తెలంగాణ మోడల్ రాష్ట్రంగా అందరూ తెలంగాణని మోడల్గా తీసుకొని చేద్దాం అనుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఎన్నడూ కూడా ఇది నిజంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఎవరు ఊహించలేకపోయినా దాన్ని ఇయ్యాల సాక్షాత్తుగా ప్రజాక్షేత్రంలో ఇన్ని కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి చేశాం. అయినా ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తప్పకుండా ప్రతిపక్షంలో మరి ఇలా కూర్చుంటాం. ప్రతిపక్షంలో కూడా నిజంగానే ప్రభుత్వానికి సహకరిస్తాం.
మేము చిల్లర మల్లర రాజకీయాలు కాదు, చిల్లర మల్లర గతంలో చేసిన ప్రతిపక్షాలు కాదు. మేము నిజంగానే ప్రజలకు నిజంగా అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకి సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం. కానీ వాళ్ళు ఒక కక్ష సాధింపు ధోరణిగా మాకు ఓట్లేనటువంటి వాళ్ళని ఏదో కక్ష తీసుకుంటాం, వాళ్ళ మీద కసి తీసుకుంటాం, మేము ఇచ్చినటువంటి సలహాలని సూచనల్ని బేఖాతరు చేస్తే తప్పకుండా ప్రతిపక్షంగా మా కార్యకర్తల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా ప్రాణం పోయినా పర్వాలేదు, మా కార్యకర్తల్ని, మా కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే బాధ్యత మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. అటు రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో కూడా జిల్లాతో పాటు ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మేము తప్పకుండా మేము ఆ పాత్ర పోషిస్తాం. మా కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా, మా కుటుంబ సభ్యులకు ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకి, అధికారులకు విజ్ఞాపన చేస్తాం. మంచి మాటతోటి ఇంటే మంచిది, మంచి మాటతో వినకపోతే ఎట్లా వినిపించాలో కూడా ప్రతిపక్షంలో ఉండి మా కార్యకర్తల్ని, మా కుటుంబ సభ్యులతో పాటు పేద ప్రజలకు, మా పార్టీకి సంబంధించినటువంటి పేద ప్రజలకు కూడా ఎక్కడ అన్యాయం చేసినా దాన్ని ముందుండి పోరాటం చేసే పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందుకొరకు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఈరోజు వ్యవసాయంతో పాటు విద్య, ఇలా అన్ని రంగాల ప్రజలకు, ఒక ధనికుడి బిడ్డనే అమెరికాకి ఎందుకు వెళ్ళాలా, ఒక పేదోడి బిడ్డకు అన్ని సామర్థ్యాలు ఉన్నా డబ్బు లేకపోవడం వల్లనే ఒక దళితుని బిడ్డనో, ఒక ఆదివాసీ బిడ్డనో, ఒక బీసీ బిడ్డనో, ఒక మైనారిటీ బిడ్డనో అన్ని సామర్థ్యాలను ఎందుకు వెళ్ళలేకపోతారని చెప్పి అటువంటి ఆని ముత్యాలను కూడా బయటకు తీసి అమెరికాకో, రష్యాకో, చైనాకో పంపినటువంటి చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నాయకత్వం. ఇది ఏ ప్రభుత్వం ఆలోచించలే. ధనికుల గురించి ఆలోచించరు, కానీ మేము పేదల గురించి ఆలోచించాం. విద్యను ఒక గొప్ప ఆయుధంగా మారిస్తే, పేదోడికి ఒక గొప్ప ఆయుధంగా ఏర్పడితే సమాజంలో ఏం జరుగుతుందో, సమాజంలో ఎట్లుండాలో, సమాజం ఏ రకంగా మారుతుందో ఒక డిసిప్లిన్ తెలుస్తుందని చెప్పి ఇలా అటువంటి కార్యక్రమాన్ని, విద్యను గొప్పగా ముందుకు తీసుకుపోయింది. ఇలా వైద్యం ఒకప్పుడు హాస్పిటల్లో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన, ఇలా మొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్లను, పీజీ డాక్టర్లను 100 మంది డాక్టర్లను తీసుకొచ్చారు. సీనియర్ రెసిడెన్షియల్ 30 మంది డాక్టర్లు పెట్టి ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ వైద్యాలు. ఇలా 157 రకాల టెస్టులు చేసుకుంటారు. డయాగ్నోస్టిక్ సెంటర్ని కూడా, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని కూడా రిమ్స్లో ఏర్పాటు చేసి ప్రతి మారుమూల పిఎస్సిలో కూడా రక్త నమూనాలు తీసి 157 రోగాలకు సంబంధించినటువంటి ఏ పేదోడు కూడా టెస్ట్ చేసుకోడు, ఏ పేదోడు కూడా వైద్యంకు దూరం ఉన్నాడు, వాళ్ళకు కూడా ఇలా ఇంటికే వైద్యాన్ని అందించాలని చెప్పి మరి ఇలా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని పెట్టి ప్రతి పిఎస్సి నుంచి నమూనాలు తెప్పించి ఎవరికి షుగర్ ఉంది, ఎవరికి బీపీ ఉంది, ఎవరికి ఇంకే రోగం ఉంది ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికే స్వయంగా రిపోర్ట్ పంపించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో ప్రతి ఒక్కరికి ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మందులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడు. ఎక్కడ కూడా ఇలా సూపర్ స్పెషాలిటీ ఇప్పుడిప్పుడే తీసుకున్నాం. దాన్ని మేము హామీ ఇచ్చినాం. స్పెషల్ ప్యాకేజీగా తీసుకొని కార్డియా ఒకటి, న్యూరో ఒకటి తెస్తే మిగతా నడుస్తూ ఉంది, అవి చేస్తామని చెప్పినాం. కానీ ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షం కూర్చోబెట్టారు. మరి అధికారంలో పార్టీని తెచ్చారు. అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా మేము సహకరిస్తాం. ఏ అయితే మమ్మల్ని విమర్శించిందో వాళ్ళు ఏం చేస్తారో చూస్తామంటున్నాం. కానీ మేము వైద్యాన్ని కూడా ముందుకు తీసుకుంటాం.
ఇలా 108, 104, 102 ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏ మారుమూల ఆదివాసీ గ్రామమైనా, దళిత గూడైనా, గిరిజన తాండైనా ఇవాళ ప్రతి ఊరుకు ఎప్పుడు ఫోన్ చేసేటప్పుడు 108 ఉంది, 102 ఉంది, 104. ఒకప్పుడు ఈ రాంపూర్ బ్రిడ్జి కాకముందు రాంపూర్ గ్రామానికి వెళ్ళిన పరిస్థితి. ఇలా చాందా ఏదైతే హైవే మీద బ్రిడ్జి కాకముందు చాందా గ్రామస్తులకు కష్టం. అట్లనే ఇలా బంగారి కూడా ఇలా ఎడ్యుకేషన్ అప్పెట్టినాం, అక్కడ పిల్లలు కూడా రానటువంటి పరిస్థితి కాంగ్రెస్లో. ఇలా అంకుంట దగ్గర బ్రిడ్జు, బంగారిగూడ దగ్గర బ్రిడ్జు, ఇలా లాండసాంగి బ్రిడ్జు, ఇలా దసనాపురం బ్రిడ్జు, ఇలా అంకోలి తంతోలి పేరు ఏరోడ్రామ్ దగ్గర బ్రిడ్జు, ముత్యాలమ్మ దగ్గర బ్రిడ్జు, ఉష్కవరి దగ్గర బ్రిడ్జి కడితే ఇలా కండాల, సిద్ధరి, ఖానాపూర్ వాళ్ళు కూడా ఎంత వర్షం పడ్డా అంటే ఇది మేము ఇటు వ్యవసాయం, ఇటు వైద్యం, విద్య, మరి ఇలా కమ్యూనికేషన్ ఇన్ని కార్యక్రమాలు చేసినాం. కాబట్టి రేపు ఇంకా ఎక్కడ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎక్కడ కూడా అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం చేస్తే మా కుటుంబ సభ్యులందరూ కలిసి పోరాటం చేస్తాం. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. మీరు పేద ప్రజలారా, మీరు వైద్యం పట్ల, విద్య పట్ల, మీరు ఇంకా ఏ సమస్యల పట్ల మీకు అధికార పార్టీ వల్ల ఏ ఇబ్బంది జరిగినా మేము పేద ప్రజల వెంటుంటాం. మేము పేద ప్రజల యొక్క సమస్యల గురించి కొట్లాడతాం. తప్పకుండా పేద ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోండి. మా టీఆర్ఎస్ అంటేనే, భారతీయ రాష్ట్ర సమితి అంటేనే, టీఆర్ఎస్ పార్టీ అంటేనే, కేసీఆర్ అంటేనే పేదోళ్ళ పార్టీ. అందుగురికి దయచేసి ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇలా ఉద్యోగాల విషయంలో చాలామంది యువకులు రెచ్చగొట్టారు. ఒకసారి డాటా తీసుకోండి. భారతదేశంలో 9.5 సంవత్సరాల్లో ఏ రాష్ట్రమైనా, ఇలా నరేంద్ర మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రాన్ని సవాల్ చేస్తున్నాం. మేము 1,60,000 ఉద్యోగాలు 9.5 సంవత్సరాలు ఇచ్చినాం. ఇలా భారతీయ జనతా పార్టీ, ఇలా నరేంద్ర మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్లో 3 టర్ములలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలను. ఇలా 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 18 లక్షల మందికి ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకురండి, 1,60,000 ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఇచ్చిందా? ఒకసారి డాటా తీయండి, డాటా తీసి చెప్పండి. మీ దగ్గర ధైర్యం ఉంటే మేము అడుగుతున్నాం. ఇవాళ ఎక్కడ లేదు, మేము ఇచ్చినాం. కానీ యువతను ఎలా రెచ్చగొట్టిండ్రు, యువతను ఉద్యోగాలలో రెచ్చగొట్టిండ్రు, జై శ్రీరామ్ అని రెచ్చగొట్టిండ్రు. మేము ఏమంటున్నాం, ఇలా జై శ్రీరామ్ అన్నోళ్ళు మేము కూడా జై శ్రీరామ్ అంటాం. మేము రోజు రామ్ రామ్ చెప్పుకుంటాం. రామ్ రామ్ అంటే జై శ్రీరామ్ కాదా? మేము జై శ్రీరామ్ అంటే మా కాపీ కొడుతున్నామంటాం. మేము రామ్ రామ్ అని చెప్తున్నాం. అందరికీ రామ్ రామ్ అని చెప్పి హిందూ సోదరులు కావచ్చు, ఎందరో మంది ముస్లింలు కూడా, ఆదివాసీ గూడాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎందరో మంది రామ్ రామ్ భయ్య అంటారు. దాన్ని రామ్ రామ్ అనేది అది ఒక సలాం వాలేకుం అన్నట్టు, రామ్ రామ్ అన్నట్టు, జై భీమ్ అన్నట్టు, అట్లనే మరి ఇలా ఈ రకంగా మనం. కానీ రకరకాల అనవసరంగా ఆదిలాబాద్లో ఎక్కడా చెప్పకుండా ఇలా ఒకడు ముస్లిం వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేస్తారని చెప్పి కొత్త ప్రచారం, ముస్లింలతో తిరుగుతున్న కొత్త ప్రచారం. మరి వీళ్ళు ఏమన్నట్టు? అందరం కలిసి ఉండద్దా? హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అని చెప్పి మన భారతదేశమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది. ఎక్కడైతే సమానత్వం ఉంటుందో, ఎక్కడైతే సమానత్వంతో రాజకీయంలో కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు అని చెప్పి ఇలా కేసీఆర్ గారు మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్, వైన్ షాపులలో రిజర్వేషన్, ఎక్కడ చూసినా కూడా లేకపోతే ఒక దళితుడు, ఒక ఆదివాసీ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతాడా? ఒక దళితుడు ఒక వైన్ షాప్ తీసుకోగలుగుతాడా? ఒక
ఒక గిరిజనుడు ఒక వైన్ షాప్ తీసుకోగలుగుతాడా? అంటే మేము ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసి కూడా మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షం కూర్చోబెట్టారు. మేము ప్రజా తీర్పుని గౌరవిస్తాం, కానీ ప్రజలకు కూడా వాస్తవం తెలవాలి. ఇలా ప్రజలకు తెలిస్తేనే మంచిది. మేము ప్రజల వెంటనే ఉంటాం, మేము ప్రజల వెంటనే ఇలా ఏ కష్టాన్ని సుఖాన్ని ఉన్నా పంచుకుంటాం. నేను ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా ఆదిలాబాద్లో మరి ఎన్ని కార్యక్రమాలు చేసినాం. ఎవడన్నా అనుకున్నాడా ఐటీ టవర్ ఆదిలాబాద్కి వస్తుందని? బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ వస్తుందని అనుకున్నారా? ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుందని అనుకున్నారా? ఇవన్నీ తీసుకురాలేదా? మరి 40 ఏళ్ళ 60 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి భారతదేశం స్వతంత్రం వస్తే 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఎన్నడైనా కాంగ్రెస్ ఆలోచించిందా? ఉన్నటువంటి సీసీఐని అమ్మేసుకున్నారు. వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే 1998లో సీసీఐని అమ్మేశారు. తెలుగుదేశం ఉన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పిన్ని మిల్లు అమ్మేశారు. మరి ఏమున్నది? ఇలా సాధనాల ప్రాజెక్టు దాన్ని మేమంతరంగానే డెవలప్ చేసి ఇలా 20,000 ఎకరాల నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకే ఇలా పెనుగంగా ప్రాజెక్టు ఇలా మేము మరి 2,000 రూపాయలతో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని ఇప్పటికి 1,000 కోట్లు ఖర్చు చేసి మరి ఇలా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చింది. ఇలా ఐటీడీఏలో ఒక మాట చెప్తున్నా. ఇలా ఐటీడీఏలో ఇలా మేమే కొట్టంలో దనికోరి బ్రిడ్జ్ మంజూరు చేసుకున్నాం, టెండర్లు పిలిచినాం. ఇలా ఎక్కడైతే ఆదివాసీ కూడలో మిగిలినాయో అన్నీ కూడా టెండర్లు పిలుచుకున్నాం. రేపు 4-5 రోజులలో ఆ పనులన్నీ కూడా ఎన్నికల కోడ్ ఉందని ప్రారంభించద్దని చెప్తే ప్రారంభించాలి. కానీ ఇలా బీజేపీ వాళ్ళు పోయి రోజులు కొట్టి వాళ్ళు పోవచ్చు, అధికారం ఉంది కాబట్టి, ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి పోవచ్చు. కానీ పనిచేసింది మేము. దయచేసి అర్థం చేసుకోవాలా. ఈ రోజు వరకు ఈ నెల లోపల ఏ పనులైతే ప్రారంభమవుతాయో అవి పక్కా బీఆర్ఎస్ పార్టీ మంజూరు చేసినటువంటి కార్యక్రమాలు. ఇక్కడ కూడా ఇక రాష్ట్రంలోది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ గెలిచింది బీజేపీ పార్టీ. మరి వీళ్ళు ఏం పని చేస్తారో చూద్దాం. మనం పని చేస్తున్న సహకరిద్దాం, న్యాయంగా చేస్తే సహకరిస్తాం. అన్యాయం చేస్తే మాత్రం పేద ప్రజల మీద ఎక్కడైనా దాడులు జరిపినా, పేద ప్రజల యొక్క పనులకు ఆటంకపరిచిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఎక్కడ ఒక పేద తప్పకుండా మేము ఇవాళ ఆదిలాబాద్లో ఇవాళ ఇన్ని జంక్షన్లు కట్టినాం. మేము జంక్షన్ల గురించి ఎప్పుడు చెప్పుకోలే. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జంక్షన్, ఇలా కుమ్రం భీం జంక్షన్, ఇలా రకరకాల మరి సుభాష్ చంద్రబోస్ జంక్షన్, మరి ఇలా మనం అనేక రకాల జంక్షన్లు చేసుకున్నాం, డివైడర్ చేసుకున్నాం, ఇలా సెంట్రల్ లైటింగ్ పెట్టుకున్నాం. ఇవన్నీ కేవలం ఇలా 5,250 కోట్ల రూపాయలతోటి మంజూరు చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా మంజూరైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. టెండర్లు పిలుచుకున్నాం. ఆ పనులన్నీ కూడా 1 నెల లోపలనే మేమందరి అధికారుల దగ్గరికి వెళ్తాం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ పనులన్నీ కూడా ప్రారంభించమని చెప్తాం. ప్రారంభించేటప్పుడు పోయి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టచ్చు, కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు. 3 రోజులలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచి ఛాన్స్ తెచ్చింది కాదు, ఇది బీఆర్ఎస్ ఇచ్చిందే, ఇది కేసీఆర్ గారు ఇచ్చిందే, ప్రజలు గమనిస్తారు. మీరు కొత్త పని తెస్తే కొబ్బరికాయ కొట్టండి. మేము తెచ్చిన పని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇది జోగురామన్న తెచ్చిండు, నేను కొబ్బరికాయ కొట్టా అని చెప్పి నిజంగా పౌరుషం ఉంటే, రోషం ఉంటే, నిజంగా మానవత్వం ఉంటే నువ్వు నేను చేసినటువంటి కార్యక్రమాలకు ఒక్కటి కూడా కొబ్బరికాయ కొట్టదు. నువ్వు తీసుకురా, బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఒక పని తీసుకురా, మేమందరం స్వాగతిస్తాం. ఇగో ఇది బీజేపీ ఎమ్మెల్యే గెలిచినాకనే ఈ పని తెచ్చిండని చెప్తాం. మా కౌన్సిలర్ కూడా వార్డుకి వస్తాడు, నీ ఎంబడి ఏ వార్డుకైనా మా కౌన్సిలర్ చెప్తాడు, ఇగో ఇది బీజేపీ ఎమ్మెల్యే గెలిచినాక ఎమ్మెల్యే గారు చేసేది. కానీ నిజంగానే నీకు జోగు రామన్న ఏం చేయలేని చెప్పినాం, జోగు రామన్న అభివృద్ధి చేయలేని చెప్పినాం. నిజంగానే నేను అభివృద్ధి చేయకపోతే నేను తెచ్చినటువంటి పనులకు నిజంగా నువ్వు మొగోడవైతే, నిజంగా నువ్వు రోషం ఉన్నోడవైతే, నిజంగా మానవత్వం ఉన్నోడవైతే, నువ్వు మాట్లాడిన మాట కట్టుబడి ఉంటా అనుకుంటే ఇప్పుడు పాత పనులకు మేము కొబ్బరికాయలు కొట్టని చాలా ఉన్నాయి.
ఇలా ప్రారంభించకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, చాలా పనులు ఆపినాం. నువ్వు కొబ్బరికాయ కొట్టద్దు, నువ్వు అధికారులను ఎక్కడ కూడా అడ్డగించద్దు, నువ్వు మేము చేసిన పనులన్నీ కార్యక్రమాలు సాగనివ్వాలా. నువ్వు కొత్తవి తీసుకొచ్చినాయి మాత్రం మేము స్వాగతం చెప్తాం. అందుకొరకే దయచేసి మా సర్పంచ్ ఉన్నారు, గ్రామాలలో మా ఎంపీటీసీలు ఉన్నారు, మా మండల ప్రెసిడెంట్ ఉన్నాడు, మా జడ్పీటీసీ ఉన్నాడు, మా వాళ్ళే పోయి కొబ్బరికాయలు కొడతారు, మా వాళ్ళే పోయి చెప్తారు. నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టి మా వాళ్ళు వస్తే మాత్రం మా వాళ్ళు అక్కడ కూడా బహిరంగ చెప్తారు. ఇది కేవలం షో పుటప్ కొరకే బీజేపీ ఎమ్మెల్యే లక్ష్యం తప్ప ఇలా బీజేపీ ఎమ్మెల్యేది నయా పైసా లేదు. 3 తులాల ప్రమాణ స్వీకారం లేదు. ప్రమాణ స్వీకారం చేయకముందు కానీ ప్రమాణ స్వీకారం చేసినాక ఏదైనా కొత్త ప్రొసీడింగ్ ఆర్డర్ ఈ కొత్త ప్రభుత్వంలో తీసుకొచ్చినప్పుడే నువ్వు కొబ్బరికాయలు కొడితే బాగుంటుందని చెప్పి మేము కొట్టలే. మేము పాత ప్రభుత్వం తెచ్చిన ఏ కార్యక్రమాలు కొట్టలేదు. మేము తీసుకొచ్చుకున్నాం, మేము చేసుకున్నాం. దయచేసి అందుకొరకే ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు. ఇలా మేము ఇలా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుకున్నాం, ఎట్లా ఓడగొట్టుకున్నాం అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. ఏ బాధతో ఉన్నా, మరి ఎంత బాధపడ్డా ఇలా ప్రజల తీర్పుని అందరం కూడా శిరసావహిస్తామని చెప్పి మా కార్యకర్తలకు, మా నాయకులందరికీ కూడా నేను 2 రోజులు నచ్చజెప్పి ఏం బాధపడద్దు, మీరు ఎక్కడ కూడా ఇలా ప్రజలిచ్చిన తీర్పును అందరం కూడా గౌరవిద్దాం. అందుకొరకే మా ఏకీ बोलना चाह रहा हूँ, आदिलाबाद असेंबली जो जनता के लिए एमएलए कॉन्स्टिट्यूंसी के अंदर जितने लोग हैं, मैं उन लोगों को मैं एक ही प्रार्थना करता हूँ, जो इलेक्शन में जो प्रजा निर्णय लेने के बाद वो निर्णय के ऊपर हम खड़े रहेंगे। आए सो सरकार को अपन मदद करेंगे, मगर कोई भी अगर गरीबों के ऊपर अन्याय करे तो, गरीबों के ऊपर अगर कुछ एक्शन लिए तो ये लोग हमारे गरीब लोग हमारे नहीं डाले। ऐसा कहीं भी कुछ भी अगर करे तो, यहाँ का एमएलए करे तो भी, अगर सरकार से भी कुछ हुआ तो भी हम आपके साथ में रहेंगे। हमारा बीआरएस पार्टी हर मजहब के, हर जात के लोगों के लिए हम काम करें, काम करने के बाद भी पब्लिक हमको हराए, अपोजिशन पार्टी में बिठाए। बिल्कुल हम अपोजिशन पार्टी के जो पात्र जो है हम बिल्कुल उसको स्वीकार करेंगे। वो स्वीकार करके हम प्रतिपक्ष पार्टी में, अपोजिशन पार्टी में रहने के बाद भी आपका कहाँ भी कौन सा जात के ऊपर, कौन सा भी मजहब के ऊपर अगर कुछ हुआ, यहाँ का एमएलए करे तो भी, वहाँ से सरकार से भी हो तो भी, बिल्कुल हम हमेशा 24 घंटे हमारा बीआरएस पार्टी कार के निशान के पार्टी आपके सुख दुख में शामिल होंगे, आप हमेशा आपके साथ रहेंगे। आप इतना देना भाई हमारे ऊपर ऐसा फलाना पार्टी वाला के रोजाना हमको सता रहे, हमको फोन पे कॉल करके फोन करके धमकी दे रहे, ऐसा कोई दिए तो भी आप लोग, आपका जो वार्ड में आपके पास कोई भी आके बोले तो हमारे लीडर को आप बोलना, हम बिल्कुल जो पावर में ऐसे दिन पावर से अपन काम कराए होंगे। अपने कोई ऑफिसर बोले तो भी सुनते होंगे, मगर मैं एक ही बात बोल रहा हूँ, आप लोग इधर से कोई डरने की जरूरत नहीं है। अपन हार गए 6000 वोट से, अपने को 3000 कुछ चिल्लर आए तो अपन जीतने वाला था, मगर इस वास्ते 3500 वोट आए तो अपन जीतने का मौका भी थे। अगर लोग अपने हराने के बाद तो जो लोगों का डेमोक्रेसी में, प्रजातंत्र में तो प्रजा जो तीर्प देता है वो तीर्प के ऊपर अपन रहना पड़ता। अभी सबसे बड़ा समस्या रेलवे ओवरब्रिज चल रहा काम, रेलवे ओवरब्रिज में भी राज्य सरकार का 70% है, 30% केंद्र सरकार का।
ये भी काम वहाँ के लोकल के उधर के लीडरा रोजाना काउंसिल जाना, वहाँ बैठना, कॉन्ट्रैक्ट से मिलना, रोजाना अपन काम स्पीडअप करना, ये बीआरएस पार्टी करे तो रेलवे ओवर ब्रिज बोल के और अंडर ब्रिज ओवर ब्रिज का काम भी अपन ही करे तो पूरा लोगों को भी अपन काम करके भी लोगों को नहीं बताए तो भी लोगों को समझ में नहीं आया होगा। अभी तो अपोजिट पार्टी में अपन वो चिल्लर लोगों के जैसा अपन नहीं करते। एक ही बात आप लोगों से मैं बोलना चाह रहा हूँ, आप लोग हमेशा आपका गांव में होंदो, आपके वार्ड में होंदो, अपन गरीबों के साथ में रहेंगे, उन लोग को सुख दुख में शामिल होंगे। अगर उन लोग को तकलीफ दूसरा पार्टी की तरफ से होता कोई तो भी आप इंफॉर्मेशन दिए तो सबको एक बार अपना ग्रुप में लगाना, बीआरएस पार्टी के ग्रुप में, वो गरीब के घर में जाके उनको अपन बचाना, उनको सताना, कोई सताए तो उनको क्या सबक देना अपन बिल्कुल दे सकते बोल के मैं आप लोगों से गुजारिश करता हूँ। ఇంకోటి ఏంటంటే మరి ఇలా నా రాజకీయ ప్రస్థానంలో కూడా మరైతే నా రాజకీయం ఒక గ్రామ శాఖ అధ్యక్షునిగా మొదలుపెట్టి ఒక గ్రామ సర్పంచ్గా, ఒక మండల ఉపాధ్యక్షునిగా, మండల అధ్యక్షునిగా, జిల్లా పరిషత్ 2 సార్లుగా మరి ఇలా నా రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా మరి ఏదైతే ఈరోజు నేను ఒకటే కోరుకుంటా, ఎట్లయితే నా కష్టాల్లో నా సుఖాల్లో నాకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎట్లయితే నాకు ధైర్యం ఇస్తున్నారో, మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క ఎప్పుడు కూడా ఎన్ని పనులు చేసినా, ఎంత మీకు అందుబాటులో ఉండి చేసినా మీ రుణాన్ని మాత్రం తీసుకోలేకపోయినా మనమందరం కలిసి ఇలా నాని ఒక గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి ఇలా ఈ స్థాయికి వచ్చిన ఇలా ఈ ప్రజలు మనం నమ్ముకున్నారు. తప్పకుండా మనం ఇంకా మరి ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజలకు అండగా ఉంటూ మరి ఇదే రీతిలో మనం అందరం కలిసి పనిచేద్దాం, పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ఇది పార్టీని ముందుకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్క కార్యకర్త యొక్క మరి కర్తవ్యం ఉంటుంది. గెలిచినప్పుడు అధికారం ఉన్నప్పుడు కంటే ఎక్కువ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించడంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అందుకొరకే నేను ఒక మాట ఎప్పుడు కూడా చెప్తుంటా, ఇలా ప్రతి కార్యకర్త మరి మనం ఓడిపోయామని చెప్పి నిరుత్సాహంతో ఉండకుండా అయిపోయింది, 2 డేస్ 3 డేస్ అయిపోయింది, మనం ఇలా నిరుత్సాహం విడిగొట్టి ఇలా ధైర్యంతో ఉండి ప్రజల దగ్గరికి వెళ్దాం. మనమే కొత్తగా కాదు, మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముందుండి పోరాటం చేసినాం, ఎక్కడ కూడా మనం ఓడిపోలేదు. మన ప్రజలు కూడా మరి మామూలు మెజారిటీతోటే ఓడగొట్టిన ఓటమే కాబట్టి మీరు మనోధైర్యంతో ఉండండి. మీరు మరి ఓపిక సహనాన్ని కోల్పోకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా పార్టీకి అండగా ఉంటూ ప్రజల్లో కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మరి అటు ప్రజల యొక్క కష్ట సుఖాల్ని పార్టీని ముందు తీసుకుపోవడంలో కార్యకర్తలే ముఖ్యం. నాయకులు కంటే కార్యకర్తలే ముందుండి ధైర్యంతో కలిసికట్టుగా పనిచేద్దాం, పార్టీని ముందు తీసుకుపోదాం, పార్టీ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోదాం. ప్రజల యొక్క కష్ట సుఖంలో పాల్పంచుకుంటే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మన జెండాను పార్టీని కూడా ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఎన్నడూ కూడా గెలుపు ఓటముల గురించి ఆలోచించుకుందాం, ప్రజల యొక్క కష్ట సుఖాల గురించి ఆలోచించుకుందాం, ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుందాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళి పోరాడదాం, ప్రజల యొక్క సమస్యలు పట్టించుకుందాం, పేద ప్రజలను ముందుకు ఎక్కడ సమస్య జరిగినా మనం అందరం ముందుండి పోరాడదామని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రతి ఒక్క మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముందుకెళ్దాం, జెండా పట్టుకుని వెళ్దాం,
ఏ పేద ప్రజలకు ఎక్కడ కూడా కష్టమైన మనం అండగా ఉండి ఆ సమస్యను పరిష్కరించుకుంటాం, తప్పకుండా పోరాడదామని చెప్పి మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంతో ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను నాయకుని కోరుకుంటూ సెలవుస్తాను. జై కేసీఆర్.